ప్రైవేట్గా ఇంటర్న్గా కోచింగ్ ఇవ్వడానికి కొంపలో ఉండాలన్న కండిషన్ ఏంటో. అసలుకి ట్రైనీ పెద్ద సైకో సాడిస్ట్ అని చెప్పాడు. మనలోని సైకోని బయటకు రాకుండా చూసుకోవాలి. జాబ్ ఎలాగైనా కొట్టేయాలి. కమిన్. వస్తే శుభలక్ష్మి, నువ్వా ట్రైనీ? వామ్మో వీడా? ఒకసారి ఇలా రా నాన్న. వస్తున్నాను. మనల్ని చూసి థ్రిల్ అయిపోయినట్టుంది గుంట. ఏంటి శుభలక్ష్మి నువ్వు ఇలాంటివి చేస్తున్నావు? ఇక్కడ నేను ట్రైనర్ని, అంటే మేడం అని పిలవాలి. అండ్ ట్రైనింగ్ అయిపోయి 3 months వరకు నువ్వు నా బానిసలాగా ఉండాలి. ఓకే? బానిసలాగా? అండ్ ఇంకోసారి ఇక్కడ ఏది పడితే అది వాగావనుకో నోరు కుట్టి పడేస్తా. సంజయ్? సంజయలేదు, సగ్గుబియ్యం లేదు. నాకు ఈ బానిస బతికేం అవసరంలా. నేను పోతున్నా. వెళ్ళు. కట్టిన 1,00,000లో ఒక్క రూపాయి తిరిగిచ్చేది లేదు. బ్యాలెన్స్ 1,00,000 కూడా పే చేసి ఎటు కావాలంటే అటు వెళ్ళు. అమ్మా, 1,00,000 కట్టేశాంగా. వాట్ ద క్రైమ్? ఇదంతా హైటెక్ క్రైమ్. అయినా ఈ తొక్కలో జాబుకు 2 లక్షలా? బీటెక్ లో ఏ బ్రాంచ్ అమ్మా తమరిది? సాఫ్ట్వేర్కి వచ్చానంటే కంప్యూటర్స్ అయి ఉంటదిలే. అమ్మా దేవుడా, నీది ఈజీరా. అది కూడా తెలియని నీ మొహానికి సబ్జెక్ట్ నేర్పించి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇప్పించి ఇంటర్వ్యూ కూడా చేత కాకపోతే నేనే ఎవరితోనో ఇంటర్వ్యూ అరేంజ్ చేయించి నెలకి 1,00,000 రూపాయలు వచ్చే జాబ్ ఇప్పిస్తే ఆ మాత్రం అవుతుంది మరి. 1,00,000? నిజంగా 1,00,000 ఇస్తారా? ఇస్తారు, కానీ ఫస్ట్ 3 months నీకు 30,000. ఏ? ఎందుకంటే ఫస్ట్ 3 months నీకు జాబ్ లో వచ్చే డౌట్స్, బగ్స్, ఎర్రర్స్ అన్ని నేను క్లియర్ చేసుకుంటాను కాబట్టి అందుకన్నమాట. ఇంకెందుకు ఆ 30,000 భిక్ష? అవి కూడా నువ్వే దొబ్బు తిను. డీల్ డన్. వెళ్ళి టీ పట్రా. చూడు ఎలా తాగుతుందో. మీ బావకి ఏం చెప్పావరా? నేనా? ఏం చెప్పా? మావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జెంటుగా ఐటీ జాబ్ మీద ఎక్స్పీరియన్స్ కావాలి. దాని మీద ఒక మంచి జాబ్ కావాలి. ఇప్పటికిప్పుడు ఎక్స్పీరియన్స్ జాబు అంటే బాగా ఖర్చుతో కూడుకుని పని బామ్మర్ది. దాన్నే ఉంది. డబ్బు సంగతి నువ్వు చూసుకో. ఐటీ బెండ్ నేను తీస్తాగా. ఐటీ బెండ్ ఏమో గానీ నన్ను బికారం చెక్కిపోతే చాలరా. అలా కాదు మావా, నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఒక పిల్ల గట్టిగా గుచ్చుకుంది కదా అని ప్రపోజ్ చేశా. అది రిజెక్ట్ చేసింది అనుకో, అది వేరే విషయం. కాకపోతే అది మొన్న నా ఫ్రెండ్ కనబడితే వాడు ఆవారగాడు, వాడికి లైఫ్ మీద సీరియస్నెస్ లేదు, అందుకే రిజెక్ట్ చేశా అని చెప్పిందంట. దానికి ఎంత పొగరు మావా. అందుకే ఒక 4 months లో మా బ్యాచ్ రీయూనియన్ ఉంది. దాని ముందు కాళ్ళు రగరేసుకొని తిరగాలంటే నాకు జాబ్ ఉండాలి. లేకపోతే నన్నే రిజెక్ట్ చేస్తుందా. డొక్కు మొకుంది, చుంచు మొకుంది. దానికి తెల్లగా ఉంటానని పొగరు మావా. అది గనక నా చేతికి దొరికితే దాని తెల్ల తోళ్ళు ఒలిచి మావా, ఆ చెత్త మొఖం దాని పేరు కూడా బలి ఉంటది మావా. శుభలక్ష్మి. ఏమో చచ్చాను. వద్దు ప్లీజ్. నీకు నాకు మధ్య పాస్ట్ ఏముందో నాకు అనవసరం. జాబ్ కోసం ఒకరు నా దగ్గరికి వస్తే వాడు సెటిల్ అయిపోయాడని పేరెంట్స్ రిలాక్స్ అయిపోతారు. అయితే మనకు పెద్దగా పని లేనట్టే అన్నమాట. అర్జెంటుగా మా బావకు చెప్పి అమెజాన్, నెట్ఫ్లిక్స్ అకౌంట్లు తీసుకోమని చెప్పాలి. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. కొడితే నీ పనంతా నీదే రాజా. ఇప్పుడు దాకా అనుభవించిన సుఖాలు చాలు. పనంతా అంటే? మనదంతా ఓల్డ్ స్కూల్ 70s మోడల్. అప్పట్లో విద్య నేర్చుకోవాలంటే నిద్ర లేచి ఇల్లు ఊడడం దగ్గర నుంచి గురువుకు కావాల్సిన అన్నీ చూసుకుంటూ తిడితే తిట్టించుకొని తన్నితే తన్నించుకొని ఈ గ్యాప్లో చెప్పిన 2 ముక్కల్ని నేర్చుకుని చివరిగా సాష్టాంగ నమస్కారం పెట్టి గట్టిగా గురుదక్షిణ ముట్ట చెప్పి వెళ్ళేవాళ్ళు. మనది కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్. నిజంగానే నువ్వు సైకోవే. నేనే పైకి తెల్లగా ఉండేసరికి చందమామ అనుకున్నా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. వెళ్ళి రెడీ అయ్యారాపో, చెప్తా. వచ్చావా? నా షెడ్యూల్ చెప్తాను, రాసుకో. చెప్పండి. ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 5:30కి నన్ను నిద్ర లేపాలి. 5:30కి నిద్ర లేపాలా? కాలేజ్ 9కి అయితే 8:50కి లేచి గబగబా మొహం కడుక్కొని బయలుదేరిపోయే బ్యాచ్ నాది. నా యోగా ఫినిష్ అయ్యే టైంకి గుమ్మడికాయ జ్యూస్ ఉండాలి. గుమ్మడికాయ జ్యూస్? 6:30కి హాట్ వాటర్ ఫర్ బాత్. 7కి ఎగ్జాక్ట్ గా స్ట్రాంగ్ గా కాఫీ కావాలి. ఇది నా షెడ్యూల్. ఓకే? ఇందులో ఏది మిస్ అయినా నా పనిష్మెంట్స్ కూడా 70s స్టైల్లోనే ఉంటాయి. గాట్ ఇట్? అంతా బాగుంది. మీ పనికి మధ్య గ్యాప్ కూడా చాలా బాగుంది. కానీ ఇవన్నీ నేను చేయాలంటేనే కనీసం 1-2 గ్యాప్ ఉండాలి కదా. అదే కనబడట్లేదు. మనిషి అన్నోడు ఎవడైనా ఇన్ని పనులు చేస్తాడు గ్యాప్ లేకుండా, రెస్ట్లెస్ గా. మార్నింగ్ 4కి లేస్తే అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేయొచ్చు. 4కి లేగాల? అయినా ఈ స్కెడ్యూల్లో ఎక్కడ నీ సేవలు తప్ప నా కోచింగ్ కి స్కోపే కనబడట్లేదు. నీలాంటి ఆవారాగాడికి ఫస్ట్ 1 month నా దగ్గర డిసిప్లిన్ కోర్సే ఉంటది. ఓకే? డిసిప్లిన్ కోచింగ్ నాకు? షెడ్యూల్ మిస్ కాకుండా కరెక్ట్ గా ఫాలో అయిపో. ఇదేమన్నా డిసిప్లిన్ కబాబ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనుకుంటుందా?
టైంకి లేపానా మేడం? నిద్ర లేపే విధానం ఇదా? బుద్ధిగా మేడం నిద్ర లేకండి అంటే మీరు లేస్తారా? క్యూట్ గా ఇంకొక 2 నిమిషాలు ఇంకొక 5 నిమిషాలు పడుకుంటా అని చెప్పి లెగరు కదా మేడం. పైగా లేట్ అయిందని చెప్పి నాకే సోలదండడం. ఆ? అందుకే ఈ పద్ధతి వాడాను. మీరు త్వరగా లేచి రెడీ అయ్యి వస్తే మనం స్కెడ్యూల్ స్టార్ట్ చేద్దాం. మేడం జ్యూస్. ఓ, ఏం జ్యూస్ రా ఇది? గుమ్మడికాయ జ్యూస్ మేడం. ఏం కలిపావురా ఇందులో? గుమ్మడికాయ ముక్కలతో పాటు ఒక 2 నిమ్మకాయలు, 1 స్పూన్ హనీ, 2 వేపాక రెమ్మలు కూడా వేశాను. అంటే 70s స్టైల్ మేడం కోసం 70s నాటి జ్యూస్. అట్లుంటది మనతో. కాఫీ రెడీగా ఉంది. ఉమ్. హ్మ్. బిలవ పత్రాల కషాయం మేడం. బిల్వ పత్రాలా? అవి శివ పూజకు కదరా వాడతారు. అవి పూజకే కాదు మేడం, ఒంటికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా మీ లేడీస్ కి థైరాయిడ్, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఇవన్నీ ఉన్నాయని నేను నీకు చెప్పానా? ఆ కల్తీ పాలల్లో కాఫీ పొడి వేసుకు తాగితే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. అయినా మా గురువు గారు ఆరోగ్య బాధ్యత రీత్యా ఈ సత్యకడి కేరింగ్ ఇదంతా. నీ గురుభక్తి తగలయ్యా. నాకేంట్రా ఇది? మేడం మీరు ప్రతిదానికి ఇలా షాక్ అవ్వకండి. పోనీ నెక్స్ట్ వచ్చే ఐటమ్స్ ముందే చెప్పనా? నో బ్రెడ్ ఆమ్లెట్, ఎందుకంటే హెవీ ప్రాసెస్డ్. అందుకే రాగి జావా, నో చికెన్, ఓన్లీ ఉడకబెట్టిన దుంపలు. తింటేనే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అని. రే 40 ఏళ్ళకి అన్ని జబ్బులు వచ్చి ఆశ్రమానికి వెళ్ళినట్టు ఏంట్రా ఇది? క్రమశిక్షణ మేడం, 70s స్టైల్, మీరు కోరుకున్నదే. ఇది క్రమశిక్షణలో లేదు, నాకు శిక్షలా ఉంది. మన ట్రీట్మెంట్కి దోలు తీరినట్టుంది, లేదంటే మన దగ్గరే ఎక్స్ట్రాలా. ఏంటి మేడం అలా ఉండిపోయారు? ఇదిగో 20 ఏళ్ళకి ఇంత క్రమశిక్షణ అక్కర్లేదు, అందుకే కొన్ని సవరణలు చేసుకుందామా? మేడం మీరు మరీ భయపడిపోతున్నారు. మొదట్లో అన్ని కష్టంగానే ఉంటాయి, తర్వాత అవన్నీ మీకు అమృతంలా అనిపిస్తాయి. ఇప్పుడు నేను అమృతం తాగి అమరజీవిని అయిపోవాలనుకోవడం లేదు, అందుకే విషయంతో సరిపెట్టుకుంటా. నా వంట నేను చేసుకుంటా, నీ వంట నీ చావు, నాకు సంబంధం లేదు. ఇంటి పని మాత్రం నీదే. ఏంటి మేడం మీరు 70s స్టైల్ అంటారు, అందులోకి నేను తలకాయ ప్రవేశం చేస్తుంటే వద్దంటారు. అదేదో కోర్స్ నేర్చుకోవడంలో చెయ్యి, పరకాయ ప్రవేశం. అది తెలిస్తే మీతెందుకు నాకు ఈ డిస్కో అంతా. పోనీలే దారికొచ్చింది. కాదర్వల్లి సాబ్, మీ ట్రీట్మెంట్ ఎంతమందికి హెల్ప్ అయిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం పెద్ద గండం నుంచి తప్పించారు. జై కాదర్వల్లి. ఇదిగో ఇదంతా కాదు కానీ ఇంకో 10 minutes లో నీ తెలివితేటలకి వైవా ఉంటది. గెట్ రెడీ. వైవానా అంటే ఇప్పుడు దీంటర్నా? నాకు ఇంకా బ్యాండ్ బాజా భారతేగా చచ్చాను. ఒక్క సబ్జెక్ట్ కూడా డైరెక్ట్ గా కాకుండా మొత్తం సప్లీస్ తో ఫినిష్ చేసిన మహారాజా, తమరి బుర్రలో ఎలాగూ ఏ ఉండదు. కనీసం 4 years లో నీకు గుర్తున్న 10 సబ్జెక్టుల పేర్లు చెప్పు. ఆగు, ముందు ఈసీఈ ఫుల్ ఫామ్ చెప్పు. కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఇందులో కరెంటు గురించి, కంప్యూటర్స్ గురించి ఉంటదన్నారు. సో ఈసీఈ ఎలక్ట్రిక్స్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్, అంతేగా? అంతే అయి ఉంటది. అరే వెదవా, ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రా. అలా మార్చారా? బ్రాంచ్ పేరు కూడా కంప్లీట్ గా తెలియకుండా ఇంజనీరింగ్ ఫినిష్ చేసావా? కర్మ. కొన్ని సబ్జెక్ట్స్ గురించి ఏమైనా చెప్పమంటారా? అవెన్ని బూతులు చెప్తావో. సరే తగలడు. ఫస్ట్ ఇయర్ లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అప్లైడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అండ్ సెకండ్ ఇయర్ లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, థర్డ్ ఇయర్ లో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, అండ్ ఫోర్త్ ఇయర్ లో మైక్రోవేవ్స్ మీద చేసిన ప్రాజెక్ట్ వర్క్. ఎలా రా? అంటే ఆ సబ్జెక్టులన్నీ డీల్ చేసిన మేడమ్స్ అంతే. వాళ్ళ అందంతో మాలోకి సబ్జెక్ట్ ని ఇంజెక్ట్ చేసేసారు. ముఖ్యంగా సరితా మేడం క్లాస్ అయితే నీతో నా వల్ల కాదయ్యా. అసలు నీకు బతకడానికి పనికొచ్చేలా ఏమొచ్చో చెప్పరా. తినడం వచ్చు, ఎవరు పెట్టకపోతే వండుకు తినడం వచ్చు. బతకడానికి ఇంతకన్నా ఏం కావాలి మేడం? రే, వండుకోవడానికైనా వస్తువుల కోసం డబ్బులు కావాలి కదరా. ఎందుకు? అవసరం లేదు. నాకు ఒక అక్క ఉంది, మా దగ్గర ఉన్నదంతా పెట్టి దానికి ఒక పెళ్లి చేసాం. ఆ పెళ్లితో మాకు బావాని ఒక ఏటీఎం కార్డు వచ్చింది. ఆ కార్డు వాడడానికి నేను అక్క అని సెంటిమెంట్ కార్డు వాడతాను. ప్లానింగ్ యా. మన ఐడియాలజీ నచ్చి అవక్కైనట్టుంది. పోనీ మీ ఫ్రెండ్స్ జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి విన్న కోర్స్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చెప్పు, అదే నేర్పిస్తాను. కోర్సెసా? వెయిట్ అ మినిట్. జావా ప్రోగ్రామింగ్, డేటాబేస్ సర్టిఫికేషన్, పైథాన్ అండ్ డేటా సైన్స్ సర్టిఫికేట్స్, ఇదేమో స్పోకెన్ ఇంగ్లీష్ సర్టిఫికేట్. యూజ్ అవుతాయా? ఇన్ని కోర్సెసా? హౌ? ఇన్ని కోర్సెస్ వచ్చి మళ్ళీ ఇక్కడెందుకు ఇలా? బీటెక్ అవగానే ఇంట్లో పొజిషన్ బాగాలేదని చెప్పి జాబ్ కొడదామని సిన్సియర్గానే ఈ కోర్సులన్నీ నేర్చుకున్నాను. కానీ అదే టైంలో నాలో రైటర్ ఉన్నాడని అర్థమైంది.
అదే నన్ను సినిమా వైపు నడిపించింది. ఇంట్లో వాళ్ళని కొంచెం టైం అడిగి సినిమాల్లో ట్రై చేశాను, కానీ తెలిసిందే కదా అక్కడ అవకాశాలు అంత త్వరగా రావు. మరి మళ్ళీ ఎందుకు ఇదంతా? అంటే అప్పటికే ఇంట్లో వాళ్ళకి చాలా భారం అయిపోతున్నాను, ముఖ్యంగా మా బావకి. అది పక్కన పెడితే ఒకరోజు మన స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి ఇంకో 4 monthsలో మన గెట్ టుగెదర్ అన్నారు. ఈసారి మళ్ళీ ప్రపోజ్ చేద్దాం అనుకునే లోపే నీకు ఇంకా నా మీద అదే అవార ఫీలింగ్ ఉందని తెలిసాక నా మీద నాకే సిగ్గేసింది. ఇంకందుకే అన్నీ వదిలేసి నచ్చిన వాళ్ళకి నచ్చేలా ఉండటానికి, ప్రేమించే వాళ్ళకి భారంగా ఉండకూడదని ఇలా మళ్ళీ జాబ్ ట్రయల్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ సారీ రా, ఇవన్నీ తెలియక నిన్నేవేవో అనేసాను. పర్లేదులే, ఇదంతా నువ్వు నేను బాగుండాలనే కదా. నువ్వవేవి మనసులో పెట్టుకోకు. నాకైతే జాబ్ కావాలి. కొంచెం గ్యాప్ రావటం వల్ల బుర్రలు అన్నీ పోయాయి. నువ్వు మార్కెట్లో ఏది భూమి ఉందో కరెక్ట్గా తెలుసుకొని నాకు దాని మీద ట్రైనింగ్ ఇస్తే చాలు, నేర్చుకుంటాను. మరి నీ ప్యాషన్? ఎంత ట్రై చేసినా జరగదని తెలిసినప్పుడు కాస్త బ్రేక్ ఇవ్వాలి. అలాంటిది అనుకో, ముందు ఈ జాబ్ సెట్ చేద్దాం. అవును, నువ్వు చాలా టాలెంటెడ్ కదా, ఇలా ఏంటి? టాలెంట్ ఎంతున్నా సొసైటీ మనకి నచ్చినట్టు ఉండదు కదా. వర్క్ రానోడికి రికమెండేషన్స్, టీంలో రాజకీయాలు, పైగా పైనున్న వాళ్ళేమో కాంప్రమైజ్లని మాట్లాడుతుంటారు. అందుకే టాలెంట్ ఉండాలి కానీ బతకడానికి 100 మార్గాలు అని ఈ రూట్ ఫిక్స్ చేసుకున్నాం. వర్క్ నేర్పిస్తున్నా, పైసలు తీసుకుంటున్నా. అదోకే, కానీ ట్రైనింగ్ ఇలా ఫ్లాట్లో పెట్టుకోవటం ఏంటా అని. పైసలు కట్టాం కదా అని అందరూ రిలాక్స్ అయిపోయి పని నేర్చుకోవట్లేదు. అందుకే నా ఓన్ ప్లేస్లో నా రూల్స్, నా ట్రైనింగే వేరు. ఇలా ఇప్పటి వరకు ఎంతమంది అబ్బాయిలకు ట్రైనింగ్ ఇచ్చావు? వాళ్ళల్లో ఎవరితో అయినా బై మిస్టేక్ అయినా మనసు జారటాలు లాంటివి అయ్యాయా? సారీ, ఏదో క్యూరియాసిటీ కొద్దీ అడిగా. ఇప్పటి వరకు అందరూ అమ్మాయిలే, ఫస్ట్ అబ్బాయివి నువ్వే. ఎందుకో నాకొక్కడికి అలా బిగ్ బిలియన్ ఆఫర్, తెలుసుకోవచ్చా? నీకంత సీన్ లేదు కానీ మీ బావ రాఘవ నా లాస్ట్ కంపెనీలో టీమ్ లీడ్, చాలా మంచి వ్యక్తి. నా స్టూడెంట్స్ని అందరినూ రిక్రూట్ చేసుకున్నాడు. అందుకే తను అడగగానే కాదనలేకపోయాను. తమరని తెలుసుంటే గేట్లో కూడా ఎంటర్ అవనిచ్చేదాన్ని కాదు. సరే అయితే వెళ్ళిపోతాలే. కూర్చోబే, ఉడుకుమూత్రం. వెరీ రెస్పెక్ట్ఫుల్, ఉంటాను. కోర్స్ ఏంటన్నది నేను ఆలోచిస్తానులే కానీ ఇంకేమైనా చెప్పొచ్చు కదా. శుభలక్ష్మి, ఐ లవ్ యూ. ఏంట్రా కాస్త పాజిటివ్ ఫీలింగ్ రాగానే ఇలా? నేను చూసిన క్షణమే చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను. ఇప్పుడు కాస్త ఎందుకో బాధ దిగినట్టు అనిపించింది, అందుకే చెప్పేశా. కానీ నాకు కొంచెం టైం కావాలి. కోర్స్ అయ్యే వరకు మన దగ్గర మస్తు టైం ఉంది, ఆలోచించుకొని చెప్పు. ఇదిగో నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను కదా అని చెప్పి నన్ను నీ చుట్టూ తిప్పించుకొని అడ్వాంటేజ్ తీసుకోకు. కొంచెం నా జాబ్ మీద ఫోకస్ పెట్టవా? కొట్టానంటేనా? సరే సరే, ముందు నువ్వు నన్ను చూసి డ్రీమ్స్ వేసుకోవడం మానేసి కోచింగ్ మీద ఫోకస్ పెట్టు. సర్లే. అసలు ఎలా ఇంత జాలీగా తీసుకుంటావు లైఫ్ని? ఓ పెద్ద ఆయన ఏమన్నాడంటే, లైఫ్ని ఇంత జాలీగా తీసుకుంటేనే ఇంత సీరియస్గా బీటింగ్, అదే ఇంకా సీరియస్గా తీసుకొని ఉంటే ఇంకా అక్కడే చచ్చిపోతాం. అందుకే చా, ఇదేంటి ఇన్ని ఎర్రర్స్ వస్తున్నాయి? కరెక్ట్గానే పెడుతున్నాను కదా. ఏంటి రావట్లేదా? దానికి కాస్త గ్యాప్ ఇస్తే అదే వస్తుంది. ఓకే, బెస్ట్ ఐడియా. అవునరా, నేను నీకు నో చెప్తే ఏముంది, మనం గడిపిన రోజులన్నీ స్వీట్ మెమరీస్గా మిగిలిపోతాయి. నువ్వు ఎలాగో నా తలరాతలో లేవు కాబట్టి ఎవరో ఒకరినైతే రాసుంటారు కదా. తను వచ్చినప్పుడు తనే నువ్వు అనుకొని గడిపేయడమే, అదే లైఫ్. అబ్బో, నీ మీద ఒపీనియన్ బాగాలేదని తెలిసాక కూడా ఎలా అబ్బా ప్రపోజ్ చేయడానికి ధైర్యం వచ్చింది నీకు? ఇలాంటి సిచ్యువేషన్ కోసమే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు. ఏంటో? మన ప్రేమలో నిజం ఉన్నప్పుడు ఆ ప్రేమే మనల్ని కలుపుతుంది. ఏంటి? హా? ఇంటర్వ్యూకి ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్. ఈ ఫ్రైడే నీకు ఇంటర్వ్యూ ఉంది, నాకు తెలుసు నువ్వు కొట్టేస్తా. అంతా తమరి దయ. హలో హలో సత్య, ఏమైంది? ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు? నేను చెప్పేది ఒకసారి వినవా ప్లీజ్? హలో. సరే కానీ రేపు ఇంటర్వ్యూలో తర్వాత మాట్లాడదాం. నీ
ఫోన్. థ్యాంక్ యూ. రేపు నువ్వు జాబ్ రాగానే వెళ్ళిపోతావు కదా. నేను ఉండిపోవాలని నువ్వు అనుకోవట్లేదు కాబట్టి నీకు ఆ క్వశ్చన్ వచ్చింది. చెప్పకనే చెప్పిన నీ సమాధానం నేను అర్థం చేసుకోగలను. నేనంత డీప్ గా ఆలోచించలేదురా అయ్యా. సర్లే, ప్రేమికుడిగా నీ ప్రేమ గెలవలేకపోయినా రేపు పొద్దున్న శిష్యుడిగా మాత్రం ఈ గురువు పేరు ఖచ్చితంగా నిలబెడతాను. జాబ్ కొడతాను. ఓకేనా? అన్ని పెట్టావా? పెట్టా. ఇది నా మూవీ స్క్రిప్ట్ కదా. హలో, ఎవరండి? మేడం సత్యాలేరా? ఎనీవే ఆయన 3 years సినిమా కోసం ట్రై చేశారు మేడం. ఇప్పుడేమో జెన్యున్ ప్రొడ్యూసర్ తగిలి కథ చెప్పరా అంటే ఈయన రావట్లేదండి, నేను మానేశాను అంటున్నాడు. ప్లీజ్ రేపు 11 o'clock ఎలాగైనా కన్విన్స్ చేసి పెట్టే లొకేషన్ పంపించండి ప్లీజ్ మేడం. చాలా జెన్యున్ ప్రొడ్యూసర్ మేడం. సరే అండి, నేను చెప్తాను. ఓకే, ఎలాగైనా తను వచ్చేలా నేను చేస్తాను. థ్యాంక్స్ మేడం. మనిషిగా నీ ప్రేమకు రూపం నేనైతే నీ ఆశయం తాలూకు రూపం ఇది. నేనుండగా నిన్ను ఓడిపోనివ్వను. ఈరోజు నువ్వు ఓడిపోయినా బాధపడకు. నీ వెంట నేనుంటా, నిన్ను గెలిపించుకుంటా. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. సరే వెళ్ళు.